ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ద సన్ విల్ నాట్ స్ట్రైక్ యూ బై డే, నార్ ద మూన్ బై నైట్. 121వ దావీదు కీర్తన 6వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక పెద్ద చెట్టు నీడ దొరికితే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఆ నీడ మనల్ని ఎండ వేడిమి తగలకుండా కాపాడుతుంది. ఈరోజు దేవుడు మీ జీవితానికి అటువంటి ఒక ఆత్మీయ నీడగా మారబోతున్నారు. పగటి వేళల్లో వచ్చే ఇబ్బందులు, రాత్రి వేళల్లో మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసే ఆందోళనలు, ఇలాంటివి ఏవైనా సరే అవి మిమ్మల్ని తాకకుండా దేవుడు రక్షణ ఇవ్వబోతున్నాడు. రాత్రి వెన్నెల దెబ్బ అంటే ఏంటో తెలుసా? దేవుడు మనల్ని 24 గంటలు ఎలా కనిపెట్టుకుని ఉంటారో ఈ ఉదయకాల ధ్యానంలో మనం తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. చివరిలో మీపై, మీ కుటుంబంపై ఏ అపాయము పడకుండా దేవుని రక్షణ కంచెను కోరుకుంటూ మనం ప్రత్యేక ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనందరినీ దర్శిస్తూ ఉన్నాడు. ఈ 121వ దావీదు కీర్తనను యాత్ర కీర్తన అంటారు. పూర్వకాలంలో ఇశ్రాయేలీలు యెరూషలేం ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎండల్లో, రాత్రి వేళల్లో అరణ్య మార్గాల్లో నడవలసి వచ్చేది. ఆ ప్రయాణంలో వారికి ఎలాంటి నీడ ఉండేది కాదు. అప్పుడు వారు ఈ కీర్తన పాడుకుంటూ వెళ్ళేవారు. పగలు ఎండ దెబ్బ నుండి, రాత్రి వేళ వచ్చే క్రూర జంతువులు లేదా వాతావరణ మార్పుల నుండి దేవుడే తమకు ఆశ్రయమని వారు నమ్మారు. మన జీవిత ప్రయాణంలో కూడా దేవుడే మనకు కుడి ప్రక్కన నీడగా ఉంటారు. ఈ నూతన దినంలో దేవుడిచ్చిన వాగ్దానంలో లోతైన విశ్లేషణ చేస్తూ పగలు, రాత్రి దేవుడిచ్చే 3 రకములైన రక్షణలను మనం తెలుసుకుందాం. మొదటిది పగటి శ్రమల నుండి రక్షణ. పగలు ఎండదెబ్బ అనేది జీవితంలో నేరుగా వచ్చే కష్టాలకు సాదృశ్యం. అందరికీ కనిపించే ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగంలో ఒత్తిడి లేదా శారీరక శ్రమలు నిన్ను అలసిపోయేలా చేసినప్పుడు దేవుడు నీకు చల్లని నీడనిస్తారు. ఆయన నీడలో నీకు శ్రమ తీవ్రత తెలియదు. రెండవది రాత్రి భయాల నుండి రక్షణ. రాత్రి వెన్నెల దెబ్బ అంటే ఏంటి అంటే, ప్రాచీన కాలంలో వెన్నెల వాతావరణం వల్ల మానసిక అలజడులు, మతిస్థిమితం తప్పుతాయని నమ్మేవారు. దీని నుండే లునాన్సీ, లునాటిక్ అనే పదాలు వచ్చాయి. అంటే రాత్రి వేళల్లో వచ్చే మానసిక ఆందోళనలు, డిప్రెషన్, రేపటి గురించిన భయాలు నీ మనసును పాడు చేయకుండా దేవుని కాపుదల నీకు తోడుగా ఉంటుంది. ఆయన కాపాడుతాడు. మూడవది ఆయన కునుకుపాట్లు పడని దేవుడు. ఈ కీర్తనలోనే అంటాడు కదా, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. మనం నిద్రపోవచ్చు, కానీ మనల్ని కాపాడే దేవుడు ఎప్పుడూ మేల్కొనే ఉంటారు. నీవు నిశ్చింతగా నిద్రపోవచ్చు, ఎందుకంటే నిన్ను కాపలా కాసే దేవుడు విశ్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడు. ఈ మాట వింటున్న ప్రియా దేవుని బిడ్డ, 1 నిమిషం నీ గుండె మీద చేయి వేసుకునే ఆలోచన చేయి. పగటి పూట సమస్యలతో అలసిపోయి రాత్రిపూట నిద్ర పట్టక దిగులుతో గడుపుతున్నావేమో. ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందేమో. మనం దేవుని నీడను విడిచిపెట్టి స్వంత తెలివితేటలు అనే ఎండలో నిలబడుతున్నాం. సమస్యలను మన నెత్తిన వేసుకోవడం వల్లే ఆ వేడి మనల్ని దెబ్బతీస్తుంది. ఆ స్వశక్తి అన్న ఆలోచనను ఈరోజే మనం విడిచిపెట్టి ప్రక్కన పెడదాం. యెహోవా నీకు కుడి ప్రక్కన నీడై ఉన్నాడు అనే వాక్యం చెప్తుంది కదా. నీవు ఎంత సమీపముగా ఉంటే నీడ అంత బాగా నిన్ను కప్పుతుంది. దేవునికి దగ్గరగా జీవించటం మనం నేర్చుకోవాలి. ఈ రాత్రి మీరు పండుకొనబోయే ముందు ఈ వచనాన్ని 3 సార్లు చదవండి.
ప్రభువా, రాత్రి వెన్నెల దెబ్బ నన్ను తాకదు, నీవు నాకు కావలి ఉన్నావు అని ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. దేవుడిచ్చే మధురమైన నిద్రను మీరు అనుభవించగలరు. ప్రియ దేవుని జనాంగమా, పగలు రాత్రి దేవుని రక్షణ మీతోనే ఉందని మీరు నమ్ముతూ ఉన్నట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో ద లార్డ్ ఈజ్ మై షేడ్ అని టైప్ చేయండి. మీ విశ్వాసాన్ని అందరితో పంచుకోండి. ఈ ఉదయకాల సమయం నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించి ఏర్పాటు చేసుకొని ఆయన ప్రణాళికలో ఉన్న నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు కదా. సమస్యల తాకిడికి తట్టుకోలేక ఒకవేళ అల్లాడిపోతున్న స్థితిలో ఉన్నావేమో. మానసిక ప్రశాంతత కరువైన నేపథ్యంలో నువ్వు దినాలు వెల్లదీస్తున్నావేమో. ఇదిగో నిన్ను కాపాడే దేవుడు తన రెక్కల నీడను నీపై చాచి ఉంచారు. ప్రభా, నా ప్రయాణంలో నాకు తోడుగా ఉండు, నన్ను ఆవరించు అని అడగండి. ఇప్పుడే ఆ దైవికమైనటువంటి ఆ శీతలత, ఆ నీడ, ఆ నెమ్మది నీ హృదయాన్ని తాకుతుంది. నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఇది అనుకూలమైన సమయం అని ఆయన వైపు తిరిగి విశ్వాసముతో ప్రార్థనాపూర్వకంగా నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు, వందనాలు. మాకు ఆశ్రయ దుర్గమైన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయనా. వారి జీవితాల్లో పగటి ఎండదెబ్బ వంటి కష్టాలు కానీ, రాత్రి వెన్నెల దెబ్బ వంటి మానసిక ఆందోళనలు కానీ వారిని తాకకుండా నీ రక్షణ కంచె వారి చుట్టూ ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. కునుకక నిద్రపోక వారిని కాపాడుతున్న నీ హస్తాన్ని బట్టి అయా మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. ఈ ఉదయకాల సమయం ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి అనానుకూల పరిస్థితుల నుండి విడుదల కలిగించి మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మీకు మహిమకరముగా వాడుకొనమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.